నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు క్రెయిన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. ఎవరైనా హిస్టరీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది మన గురించేనండి. మన లేడీస్ కి చరిత్రలో ఉండే చరిత్ర ఉంది చూసారు, అది ఇలాంటి చరిత్ర కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఇక ఎంటర్టైన్మెంట్ హిస్టరీలో చూసుకుంటే మన ఎపిసోడ్ లో ఆడపడుచులు చేసేటువంటి ఆ అల్లరే ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉంటుంది. మరి ఇవాళ ఎంటర్టైన్మెంట్ ని మరింత పెంచడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు నలుగురు లక్ష్మీదేవులు. వాళ్ళని పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ దెమ్. నా పేరు లక్ష్మీ ప్రవళిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, లాస్ట్ ఇయరా? ఫైనల్ ఇయర్. ఈ సంవత్సరంతో అంతేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా ఆడేసి లక్ష్మి. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నా పేరు మధుబాల. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ థర్డ్ ఇయర్. నీకు ఇంకో సంవత్సరం ఉందా? అవును. నీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటావు? మామూలుగా సింగింగ్, డాన్స్, చాటింగ్. బా, ఈ మధ్య హాబీ అయిపోయింది కదా చాటింగ్. ఏం చాట్ చేస్తూ ఉంటావు నువ్వు? వాట్సాప్. అదే వాట్సాప్ లో వాట్సాప్ విత్ ఫ్రెండ్స్. నేను చెప్పనా జనరల్ గా ఎలా చాట్ చేస్తారో? ఈ రోజు మా మమ్మీ చట్నీలో ఉప్పు సరిగ్గా వేయలేదు. మీ మమ్మీ వేసిందా అసలు? పోనీ మా మమ్మీ కారం వేయలేదు. మీ మమ్మీ చట్నీ పెట్టింది, మా మమ్మీ కారప్పొడి వేసి పెట్టింది అంటారు. నేను అనుకోవట్లేదు ఈ అమ్మాయిని చూస్తుంటే అలా కారపొళ్ళ కోసం చట్నీల కోసం మాట్లాడుకునే టైప్ గా అయితే నాకేం కనిపించట్లేదు. కటౌట్ చూసి కొన్ని నమ్మేది డూడ్. కటౌట్ చూసి కొన్ని నమ్మకూడదు డూడ్. ఈ మధు కోసం ఎక్కడో జులై పుట్టే ఉంటాడు. ఆ జులైని పట్టుకునే ఉంటాయి వాటికి నువ్వు. వాడిని వెనకాల ఓ మధు అంటూ తిరుగుతూ ఉంటాడు. అంతేనా? జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా? ఇంకా లేదు. సిగ్గుపడుతుంది చెప్పడానికి. సిగ్గుపడుతూ లేదండి అంటే మనం ఇంకా పక్కా కన్ఫర్మ్ చేసుకుని తాళం ఎక్కడో పడేయచ్చు కూడా. ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్ శ్యామల. నీ పేరు? భవాని. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. బిఎస్సి ఫైనల్ ఇయర్. ఓకే భవాని, మన సంగతి ఏంటి? మన కేటగిరీలో అబచాలు ఎవరైనా ఉన్నారా? అలా లేదు. నో సిద్ధూస్. నో బడీ. వై బేబీ? వద్దు, అనవసరంగా టైం వేస్ట్. ఎందుకు వద్దు? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాను. నేను అడిగింది లవర్ గురించి కాదు, పెళ్లి గురించి అడుగుతున్నా. ఎందుకమ్మా? ఎందుకు? ఏమీ లేని దాంట్లో కూడా బూతులు ఎత్తుక్కుంటారు ఎందుకు? వై? ఇది ఏ సర్టిఫికేట్ సినిమా? నేను ఇంకా పీజీ చేయాలి, జాబ్ చేయాలి, అప్పుడు దాని గురించి. ఓకే, ఇప్పుడు మనం ఆట గురించి ఆలోచిద్దాం. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. హాయ్ శ్యామల. నీ పేరు? ప్రియా. ఏం చేస్తుంటావు? బిఏ కంప్లీటెడ్, ఎల్బీ నగర్ నుండి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నాను. లాయర్? ఇంట్రెస్ట్ బాగా? చాలా. కానీ నీ పర్సనాలిటీ చూస్తుంటే నువ్వు అసలు వాదించగలవని అనిపించట్లేదు. పర్సనాలిటీతో అవసరం లేదు లా చేయడానికి. గొంతు బాగుండాలి, బుర్ర బాగుండాలంట. అంతేనా? అంతే. సో ఈ రోజు వాదనలు ప్రతివాదనలు చాలా చోటు చేసుకోబోతున్నాయి అనమాట ఇక్కడ. అంతేనా? సో బిఫోర్ గోయింగ్ టు దాట్ మనం ఒకసారి గిఫ్ట్స్ చూసేద్దాం. ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. చూసుకోండి వాళ్ళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ అన్ని. మరి ఆడేద్దామా మొదటి రౌండ్? సో లెట్స్ స్టార్ట్. మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. అదృష్ట లక్ష్మి.
అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ఎంత నీకు ఇష్టమైన రౌండ్ అయినా ముందు మనం లక్కీతో స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకేనా? లక్కీ వచ్చేసి. ప్రవళిక, మామూలుగా నేను అందరికి మంత్రం ఇస్తూ ఉంటాను. ఇవాళ మీ నలుగురితోటి కూడా కొన్ని మ్యానరిజమ్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని ఒక సినిమా తీశారు మన బ్రహ్మానందం గారు. ఏంటి? బద్దం భాస్కర్ గారు. మన బద్దం భాస్కర్ గారి ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు మనం వాటర్ హీటర్ అని ఇంకో సినిమా తీస్తాం. వాటర్ హీటర్. సో అందులో కూడా స్టార్టింగ్ సేమ్ ఇంట్రొడక్షన్. హీరోయిన్ ఇలా గడ్డిలోంచి ఇలా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ అదృష్ట లక్ష్మి చుట్టూ ఒక రౌండ్ వేయాలి. రెడీ? ఏ హీరోయిన్ ఇంట్రొడక్షన్ అమ్మా. థియేటర్ లో ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి. రెడీ? ఈ హీరోయిన్ కొంచెం మెల్లకన్ను ఉందా? కొంచెం కుంటికాలేమో. వావ్, వేర్ ఇస్ మై ల్యాండ్? చూడలేదేమో. వేర్ ఇస్ మై కింగ్డమ్? అమ్మా కింగ్డమ్ అక్కడ. అక్క చాలా అక్క స్టేజ్ అయిపోతుంది. ఎందుకు వచ్చేయాలన్నమాట. ఆహా, ఈ చల్లని గాలి ఎప్పుడు పీల్చుకోలేదా? వాహ్, ఈ అందమైన అమ్మాయిలు, నందనవనంలో ఏర్పాటు చేసినటువంటి బంతులు, ఆడించడానికి ఒక అందమైన అమ్మాయి. బాగుంది, డైరెక్టర్ గారు ఈ బాగా అందమైన చేశారు. అమ్మాయి మీకు ఇప్పుడు చెప్పేస్తుంది ఆట ఆడుకోమని. వేయండి మీ మొదటి బంతి యువరాణి. ఎస్, వేస్తున్నాం. యువరాణి కళ్ళు జోడు పెట్టుకుంటే తప్ప ఏం లేదు. మా ఏర్పాట్లు ఏవో మాకుంటాయి. నీ మంత్రం ఏంటంటే ఐఎమ్ ద గ్లాడియేటర్. గ్లాడియేటర్ చూసావా? 100 పాయింట్స్. కమాన్. సెకండ్ బాల్. ఆమె గ్లాడియేటర్. వామ్మో, మళ్ళీ 100. ఇప్పుడు నువ్వు వాటర్ హీటర్. మన సినిమా పేరు అది కదమ్మా. Okay, మన okay. ఒరిజినల్ కాపీ ఎందుకు కదా? చూడు ఎలా చెప్తానంటే ప్రొడ్యూసర్ గారు పరిగెత్తుకుంటూ రావాలి నేను చెప్పే స్టైల్ చూసి. ఆయన కూడా 2 మైళ్ళు అమ్ముకోవాలి. వాటర్ హీటర్ రెడీ? రెడీ, స్టార్ట్. వాటర్ హీటర్. మొత్తానికి ఇందు మూలంగా 50 మంది ప్రజలకి తెలియజేయండి ఏమనగా, గ్లాడియేటర్ చూసి రేడియేటర్లు వాటర్ హీటర్లు తీస్తే ఇలానే ఉంటది. గ్లాడియేటర్ వాటర్ హీటర్ తెచ్చేసారు. 200 పాయింట్స్. థ్యాంక్ యూ. మధు, ఇప్పుడు నువ్వు రావాలి. నువ్వు ఎలా రావాలి అంటే నువ్వు ఇప్పుడు అరుంధతివి. ఓకే, సో అలానే ఆ స్టైల్లోనే రావాలి. ఓకేనా? కమ్. అమ్మాలే, అమ్మ బొమ్మాలే, పిండే పండైంది. ఆ పండుతో ఇప్పుడు మనం పాయింట్లు తెచ్చుకుందాం. సిగ్గుపడుతుందండి పశుపతి మీద చేస్తే. అరుంధతి సిగ్గుపడలేదే. పశుపతి హ్యాండ్ వేస్తే సిగ్గుపడరా మరి అంట. ఈ అరుంధతి కొంచెం తేడా. అరుంధతి నువ్వు నన్ను ఏం చేయలేవురా. నేను చేస్తా. నేను ఇప్పుడు చాలా చేస్తా. ఏం చేస్తాను చూస్తావా? నీకు ఇప్పుడు మంత్రం ఇస్తాను, నీతో ఆట ఆడిస్తాను, నీకు పాయింట్లు ఇస్తాను. నేను చేస్తున్నాను. నేను నీ మంత్రం ఏంటంటే నువ్వు నన్ను ఏం చేయలేవురా అని అంటూ ఆడాలి. ఓకేనా? స్టార్ట్. నువ్వు నన్ను ఏం చేయలేవురా. అసలు అది ఏమన్నా చేసినా నువ్వేం చేయలేవని దానికి అర్థమైపోయింది. అందుకే అంత ధీమాగా వచ్చా. 10 పాయింట్స్. సెకండ్ బాల్. నువ్వు నన్ను ఏం చేయలేవురా. 100. ఇంకొకసారి. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఈవిడ చేయనందుకు చాలా ఫీల్ అవుతున్నట్టుంది కదా. నువ్వు నన్ను ఏం చేయలేవురా. జేజమ్మా 110 పాయింట్స్. థ్యాంక్ యూ. గో. హే భవానీ, నీ పేరే చాలా పవర్ఫుల్ గా ఉంది. ఫస్ట్ ఇప్పుడు నీకు ఇచ్చే రాణి పేరు కూడా అంతకంటే పవర్ఫుల్. రాణి మిత్రవిందాదేవి. వావ్, థ్యాంక్ యూ అండి ఇచ్చినందుకు. మిత్రవిందాదేవి రండి, అక్కడ ఆడాల్సింది మనం. మరీ లేట్ చేస్తే కాలభైరవ వచ్చేస్తాడేమో. ఒకసారి కాలభైరవ వచ్చాడంటే ఇంకా గుర్రం ఎక్కి డిక్చిక్ ఒకటే వెళ్ళిపోవడం. ఇంకా నేను క్వశ్చన్ అడదాం అనుకుంటున్నా. నేను నీకు మంత్రం చెప్పాలి, నువ్వు నన్ను నేనే క్వశ్చన్ అడతాను. చెప్పు. పచ్చని దుప్పటి కప్పుకుంది, తీయటి పళ్ళు తింటుంది. భవానీ కాదు. నువ్వు పచ్చని దుప్పటి కప్పుకున్నావు కానీ తీయటి పళ్ళు తినలేదు కదా. నువ్వు తింటావు, నాకు తెలుసు కదా. తింటాను, కానీ నాలాగా ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి కూడా ఉందా? పచ్చని దుప్పటి కప్పుకుని తీయని పళ్ళు తింటుందా? అదే తినేస్తుందా? చిలక. రైట్.
నీకు ఇచ్చే మంత్రం ఏంటి తెలుసా? నువ్వు రాణి మిత్రవిందాదేవి కాబట్టి నీ మంత్రం భైరవ ఇటు రావా, అది నీ మంత్రం. ఓకే ఓకే స్టార్ట్. భైరవ ఇటు రావా. $80 సెకండ్ బాల్. భైరవ ఇటు రావా. 70. ఇంకొక బాల్ ఉంది. భైరవ ఇటు రావా. ప్లీజ్ 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 రావా. భైరవ వస్తున్నాడు కానీ మధ్యలో రణదేవ్ బిల్ల అడ్డుపడుతున్నాడు బాగా. 30 points. 180 points. థ్యాంక్ యూ. అబ్బా, ఈ మిత్రవిందాదేవిని పట్టుకుంటే ఏంటి ఏదో షాక్ కొడుతుంది. అందుకే నాకు కొంచెం దూరంగా ఉంది. నిజంగా కొంచెం దూరంగా ఉండనమ్మా, తేడా ఉంది కొంచెం, ఫిగర్ ఏంటో షాక్ కొడుతుంది. ఓకే 180 points. థ్యాంక్ యూ. ప్రియా వచ్చేసి. ఏ ప్రియాకి ఇచ్చే రాణి పేరేంటంటే ఉడికించే 23వ రాణి పులకేసి. ఏదైనా వేరేది నువ్వు రేపు పొద్దు టీవీలో చూసుకుంటే అసలు ఎంత ఆనందపడతావు. ఇంకొకటి వన్ మంత్రం. సరే ఆడు. మంత్రం ఏంటంటే నేనే రాణి పులకేసి. నేనే రాణి పులికేసి. కమ్ ఆన్ స్టార్ట్. నేనే రాణి పులికేసి. అబ్బే నువ్వు కరెక్ట్గా చెప్పి కరెక్ట్గా ఏమా. ఓకే నేనే రాణి పులికేసి. రాణి వాళ్ళ పని మనిషి మాట్లాడుతున్నట్టుంది. రాణి పండించట్లా. నేనే రాణి పులికేసి. నేనే రాణి పులికేసి. ఒకటి ఇక్కడ ఆగింది, ఒకటి అక్కడ ఆగింది, ఒకటి మాత్రం మనకి 90 points ఇచ్చిందబ్బా. సో రాణి పులకేసి గారు 90 points. ఓకే థ్యాంక్ యూ. అదృష్ట లక్ష్మి అయిపోయేసరికి టాపర్ అయిపోయింది మన లక్ష్మీ ప్రవళిక. లక్కీ టాప్ గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి? టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే భవానీ నీకు ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే నీకేం కావాలి చెప్పు. మధు డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే ప్రియా జ్యూసర్. జ్యూసర్. అరే చక్కెర కెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. సో రెండో రౌండ్ ఆడేద్దాము లక్ష్మిలు. మరి మొదలు పెట్టేద్దాము. చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ ని ముందుగా మన లక్కీ ఆడేస్తుంది. చూద్దాం ఎంత బాగా ఆడుతుందో. ఇమేజెస్ ప్లీజ్. అవును మన లక్కీ నన్ను ఏదో ఫస్ట్ రౌండ్ లో ఏదో క్వశ్చన్ అడుగుతాను అంది కదా. ఇప్పుడు వద్దు శ్యామల, ఇమేజెస్ చెప్పాక ఏ, అడుగుతాను. ఇప్పుడు ముహూర్తం చాలా బాగుంది. పంచాంగాల ప్రకారం ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే నా రాశి ఫలాల ప్రకారం నేను కరెక్ట్ చెప్తానంట. ప్లీజ్ ప్లీజ్ అడుగు 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 ప్లీజ్. ఇప్పుడు తర్వాత అడుగుతాను. నువ్వు అడిగి పోనీ, నేను ఆన్సర్ తర్వాత చెప్తా. ఐస్ క్రీమ్ తింటే లావ్ అవుతారు, తినకపోతే ఏమవుతారు? తినకపోతే ఐస్ క్రీమ్ కరిగిపోద్ది. కాదా? ఆన్సర్ ఆలోచించుకొని చెప్పి లోపల ఆన్సర్ చెప్తాను. వద్దు ఆగు ఒక నిమిషం. చాలా ఆ ఇమేజెస్ కంటే ఈ పొడుపు కదా చాలా కష్టంగా ఉంది. ఐస్ క్రీమ్ తింటే లావ్ అవుతారు, తినకపోతే ఏమవుతారు? సన్నగా అవుతారు.
సన్నగా ఉంటారా? టేస్ట్ మిస్ అవుతారు. ఆ టెన్షన్ తట్టుకోలేక తానే ఆన్సర్ చెప్పేసింది బయటికి. ఇంకా ఏం చెప్పేస్తాను ఓకే, కూడా అర్థం చెప్పేసి 30 seconds టైమర్ ఇచ్చేయండి. స్టార్ట్. ఫ్యాన్, బాక్స్, కార్డ్బోర్డ్ బాక్స్, ఫ్రాక్, ఫ్రాక్, నైఫ్, నైఫ్, త్రాసు, రాసు, ఎన్టీఆర్, సిగరెట్, సైకిల్. రైట్ ఆన్సర్. 800 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి కుటుంబిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. భవానీ రెడీ? భవానీ, ఎస్. భవానీ 8 పిక్చర్లు రెడీగా ఉన్నాయి. త్వరగా చూసేసి గుర్తుపెట్టేసుకో, తర్వాత మనం కబుర్లు చెప్పుకుందాం. పిక్చర్స్ ప్లీజ్. టైమ్ అప్. చూసి చెప్పేటప్పుడే నీకు జ్యూసర్ వరకే గుర్తుంటే చూడకుండా చెప్పేటప్పుడు కనీసం సిద్ధార్థనైనా చెప్తావా? చెప్తా. చెప్తావా? Yes. ఏం చెప్తావు? సిద్ధార్థ నీకు కనిపించాడు అనుకో, నువ్వు ఏం చెప్తావు చెప్పు. ఫస్ట్ ఆఫ్ పిక్చర్స్ చెప్తాను ప్లీజ్. కనీసం కాఫీ కూడా పిలవా? పిలుస్తా. ఏమని పిలుస్తావు? ఫస్ట్ పిక్చర్స్ పెట్టండి. ఫస్ట్ పిక్చర్స్ అంటారు సిద్ధార్థ. అప్పుడు సిద్ధార్థ వెంటనే సెల్ఫీ తీసుకుని టాటా బై బై అని వెళ్ళిపోతాడు. అంతేనా? తర్వాత ప్లీజ్. సిద్ధు, కోకోనట్, ట్రాక్టర్, టార్చ్, గోవిందా, షిప్, అయిపోయింది. జ్యూసర్, షిప్, సారీ గోట్ షిప్ సంథింగ్, జ్యూసర్, గిటార్, రంగోలీ. ఓకే, 10 seconds ఇంకా ఉండగానే 8 చెప్పేసావు. 800 పాయింట్స్. లష్కర్ పోరి చూడు నాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాపు దాడి బుగ్గన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు నాగిలబ్బ బుగ్గ చూడు. ఇద్దరు మామూలుగా 800, 800. వాళ్ళిద్దరు పాప ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు ఈ రౌండ్ అయిపోయే వరకు. సో మధుబాల, ముందు ఇప్పుడు నువ్వే ఆడాలి. చూసేద్దాం 8 పిక్చర్లు. నీకు కోడి గుర్తుందా, కుందేలు గుర్తుందా, ఏనుగు గుర్తుందా? 3. ఏమి ఇష్టం నీకు ఈ మూడిట్లో? ర్యాబిట్. ర్యాబిట్ ఇష్టమా?
కోడి కంటే ర్యాబిట్ తింటావా నువ్వు ఎక్కువ? ఫస్ట్ చెప్పేస్తాను. ఏది తిన్నాను, కోడి తింటాను. కోడినే తినేద్దు కానీ ఓకేనా? చెప్పేసి. గ్లోబ్, గ్లోబ్, డోర్, డోర్, ఫ్లవర్ పాట్, ఫ్లవర్ పాట్, హెన్, హెన్, ర్యాబిట్, ఎలిఫెంట్, ఎలిఫెంట్, లాస్ట్ లయ, లాస్ట్ లయ. ఓకేలే, లయాకి ముందు ఒకటి ఉంది కదా. క్లూ, క్లూ, క్లూ ఉందా ముందు? క్లూ రాసి పెట్టిందా అక్కడ లయకు ముందు? లాస్ట్. జస్ట్ 4 seconds, కమాన్. టైమ్ అప్. నీ దృష్టి అంతా కోడి మీదే ఉంది. ఇక నీకు ఆన్సర్లు ఏం గుర్తుండే చూసేద్దామా? నువ్వు మిస్ చేసిన 2. ఇంకోటి ఏంటి చూద్దాం. రాగి చెంబు. లయ అయితే నీకు గుర్తుంది. వెండి కలసం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ రాగి కలసం మీద ఉండట్లేదు జనాలకు అసలు. మొత్తానికి 6 కరెక్ట్, 600 points. ప్రియా రెడీ? ప్రియా చూసేద్దాము పిక్చర్స్ అండ్ ప్రియాకి వచ్చేటువంటి ఇమేజెస్ ప్లీజ్. టైమ్ అప్. నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నావు చెప్పు. సెక్షన్ నెంబర్ 202. ఇంకా స్టార్ట్ చేయలేదు, చేశాక చెప్పు. స్టార్ట్ చేసాక చెప్తావా? కాదు ఇప్పుడు కాదు. ఉరి శిక్ష సెక్షన్ ఏంటి? సెక్షన్ 302. లాయర్ చదువుకున్న వాళ్ళ కంటే యాంకర్లు ఉన్నాయండి. సెక్షన్లు మాకు బాగా గుర్తుంటున్నాయి. అమ్మ ప్రియమ్మ చెప్తావమ్మా? మనసులోనే అలా అనుకుంటుంటావా? చెప్తావా బయటికి? చెప్పు చెప్పు చెప్పు. స్పైడర్ మ్యాన్, నువ్వు స్పైడర్ మ్యాన్ లో పడుకోకర్లా, నించని చెప్పచ్చు. బెడ్, పెన్సిల్, నువ్వు నించని చెప్పవా కొంచెం? పెన్సిల్, సునీల్, సునీల్, సునీల్ తర్వాత లాయర్ చదవడానికి ఈ బుర్ర సరిపోదు, ఇంకొంచెం పెంచుకోవాలి. లాస్ట్ 2 చెప్పొచ్చు. లాస్ట్ కాదు కదా, మనకి ముందు కూడా కావాలి కదా. ఉంది కూడా. ఒకటి స్క్రూ, టైమ్ ఒకటి లడ్డు, స్క్రూ అవన్నీ కింద ఉన్నాయి. ఇంకొకటి ఉంది సునీల్కి లడ్డూకి మధ్యలో. అదేంటో చూసేద్దాము. ఆన్సర్స్ ప్లీజ్. హ్యాండ్ బ్యాగ్, లడ్డు, స్క్రూ అండ్ దెన్ ఇయర్ ఫోన్స్. 4 కరెక్ట్గా చెప్పావు. 400 points. సో మొత్తానికి ఈ రౌండ్లో ఇద్దరికి టై పడింది ప్రియా. సో టైం ప్రకారం మనం కౌంట్ చేద్దాం. ఓకే, సో టైం ప్రకారం చూస్తే ఫాస్ట్గా చెప్పింది భవానీ. భవానీ కంగ్రాట్స్. తీసేసుకుందామా టాప్ గిఫ్ట్? గిఫ్ట్స్ ప్లీజ్. కాపర్ సెట్. కాపర్ సెట్. ప్రవళిక నీకు వెజిటబుల్ బాస్కెట్. వెజిటబుల్ బాస్కెట్. ఓకే, నెక్స్ట్ నువ్వే మధు. బౌల్ సెట్. బౌల్ సెట్. ఓకే, ప్రియా నీకు కుంకుమబరి, వెండి కుంకుమ భరణ. ఓకే, సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ మీకోసం ఆకాశం నుంచి కిందకి గుర్రాలు వస్తున్నాయి. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు నీరు సరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లా సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల హోయ్ చెమటలకు చెంగి పంకాల హోయ్ సుఖపడుతూ కట్టే సంకాల. థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాము లక్ష్ములు. మరి రంగుల రత్నం ఎక్కేసి పాయింట్లు తెచ్చేసుకుందాం. ఓకే, ఎవరికి బాగొచ్చు బాణాలు వేయడం? మీ నలుగురిలో అందరికీ నవ్వడం బావచ్చు, అందరికీ సిగ్గుపెట్టడం బావచ్చు. బాణాలు వేయడం ఎవరికి బావచ్చు? ఎవరికి రాదా? సరే, మనం ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, ఫుల్గా వాడుకొని ఫుల్గా పాయింట్లు తెచ్చుకోండి. ఓకే, మరి మొదలు పెట్టేద్దాము మన థర్డ్ రౌండ్ రంగుల రత్నం. లక్కీ, మన పేర్లో లక్ ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ మనం ఎంత ఆడితే అంతే వస్తాయి పాయింట్లు. ఇక్కడ లక్తో ఏమీ సంబంధం లేదు. ఓకే, బాగా వేసే బాణాలు. అండ్ 60 seconds టైమర్ వచ్చేస్తుంది. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీ తోడై ఉంటానంది మనసిచ్చి మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి లక్కీ మొత్తానికి అన్ని మిస్ చేయకుండా ఆ, బాగా వేసావు. కౌంట్ చేద్దాం. 100లో ఒకటి అండ్ 80లో 1 2 3 4 5. సో 500 ఎక్కడికి అండ్ 60లో ఒకటి 560 పాయింట్స్. అసలు నీకే తెలియకుండా నువ్వు ఇలా ఆడగలగని ఎంత బాగా ఆడేసావు. చెప్తున్నాను కదా, మీరు ఒకటి చూసారా? ఇక్కడ ఉన్న అన్ని గుర్రాల్లోకి అందంగా ఉన్న గుర్రం అయితే చెప్పండి చూడండి. నువ్వు కూర్చుని గుర్రమే. ఆబ్వియస్, దాని కళ్ళు, దాని ముక్కు, దాని రుద్రమదేవిలో అనుష్క వాళ్ళ గుర్రం. పాపం అనుష్కని మోసి మోసి బక్క చిక్కిపోయి ఉంటది ఇది. నువ్వు తమన్నావా అనుష్కవా? లేదు, నేనైతే రాణి రుద్రమదేవినే. గోన గన్నారెడ్డి ఈస్ కమింగ్ ఆన్ ద వే. ఓకే, Yeah, he's on ఈలో the way. మనం వాళ్ళ ముగ్గురుతో ఆడిచ్చేద్దాం. Sure. ఓకేనా ప్రియా? నెక్స్ట్ నువ్వు ఆడేసి. మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలో ప్రియా తనకంటే బాగా ఆడతా. తనకంటే బాగా ఆడేస్తావా? సరే ఆడేసి 60 సెకండ్స్ టైమర్ ఇచ్చేయండి అండ్ స్టార్ట్. అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి రంబదరి భ్రమరంబదరి నా చెంపదిరి అరచియదిరి నువ్వాదరి నేనాయి దరి నీనాసరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను మరలే నిన్ను నన్ను కలిపెను మరలే చాలా భయం వేసేలా ఆడింది నాకైతే. ఆవిడ వేసే బాణాల స్టైల్ చూస్తుంటే అసలు ముక్కలు ఎగిరి ఇక్కడ పడ్డాయి తెలుసా, సెట్ మొత్తం. నేను ఆవిడ బాణం ఇటు వచ్చి ప్రతిసారి ఇలా ఇలా దాక్కుంటా ఉన్నా. ఇంకా బాగాలేదనా? ఎవరైనా బాణాలు ఇలా లాగుతారు, నువ్వేంటో ఇలా లాగి అలా వదిలేవు అసలు. కౌంట్ చేద్దాం. 100లో ఏం పడలేదు, 80లో 3 ఉన్నాయి, 240 అండ్ 60లో 2, 240 అండ్ 120. సో 360 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మధు నువ్వు వచ్చేసి. రెడీ మధు? రెడీ. టెన్షన్ వేసేద్దామా? ఉంది. 60 సెకండ్స్ టైమర్ స్టార్ట్. Ladies and gentlemen, మీ అందరికీ నా సలాం నమస్తే. Be careful, మీకే ప్రాబ్లం నన్ను దాని టచ్ చేస్తే నేను వేస్తే పేలుడే నా చెయ్యలేస్తే పీకుడే ఏ గూగుల్లో నువ్వేనే లేదు నన్ను కలిగే మొనగాడే కరెంటు తీగా కరెంటు తీగా మధు అన్ని కింద వేసుకున్నావు కదా, అందరి చూపులు పైన ఉంటే మన ఒక్కళ్ళే కొంచెం కిందకున్నాయి. ఏంటో గురి తప్పింది Tension గా ఉంది బాణాలు మొత్తం చాలా. ఈరోజు. 60లో ఒకటి, 80లో ఒకటి, 140 పాయింట్స్. దా వచ్చేసి ఇప్పటిదాకా బోల్డ్ అని స్టెప్లు వేసుకున్నావు, ఇప్పుడు ఇంకా బాణాలతో వేయాలి నువ్వు స్టెప్పులు. కూర్చో.
భవాని నీ పేరుని కాస్త షార్ట్ కట్ చేసి పిలుద్దాం అని ఫిక్స్ అయిపోయాయి రౌండ్ నుంచి. పిలువండి. నీ పేరు బా. ఓకే, నేను కూడా మిమ్మల్ని మహేష్ బాబు రెడీ బా? ఆడేసుకుందాం. Yes. ఏ మా బాకి టైమర్ ఇవ్వండి. 60 seconds టైమర్ ప్లీజ్ అండ్ స్టార్ట్. లక్కీ ఎందుకు లక్కీ నువ్వు అంత నిస్సహాయంగా ఫీల్ అయ్యో తను ఆడుతుంటే? కాదు, ఒక్కో బాణ వేస్తున్న కొద్దీ చూస్తుంది. అది 40లో పడితే 40, ఆ చప్పట్లు కూడా అలానే కొడుతుంది. 100లో పడితే అమ్మో 100 వచ్చేసింది, నెక్స్ట్ ఎంత కొట్టేస్తుందో. దాని కాన్సన్ట్రేషన్ అంతా దాని బాణాల మీదే ఉంది. నువ్వేం కంగారు పడుకో, నీదే టాప్ స్కోర్ ఇప్పటి వరకు. తన స్కోర్ ఎంతో చెప్పేద్దాం. నీకు 180లో ఒకటి, 60లో ఒకటి, 40లో ఒకటి. బా అన్ని కవర్ చేసావు కదా నువ్వు. అసలు ఏది ఫీల్ కావద్దు. 280 పాయింట్స్. థ్యాంక్ యూ. సో రంగుల రత్నం రౌండ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. బాగా ఎంజాయ్ చేశారు అందరూ? మేము గుర్రాల మీదకి ఎక్కేసరికి రేసు గుర్రంలో వెళ్ళిపోయాం అన్నమాట. రేసు గుర్రంలో వెళ్ళిపోయావా? నువ్వు రేసు గుర్రం కాదు, నువ్వు రుద్రం దేవి. అవునా? అంతే. సో రుద్రం దేవి రౌండ్ టాపర్ అయిపోయావు మొత్తానికి రౌండ్ లో. కంగ్రాట్స్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? బీన్ బ్యాగ్. బీన్ బ్యాగ్. ఓకే ప్రియా నీకేం కావాలి చెప్పు. ల్యాంప్. ల్యాంప్ కావాలా? ఓకే బా చెప్పు బా ఏం కావాలి బా? కడాయి సెట్. కడాయి సెట్. ఓకే నీకు మధు? బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్. ఓకే రాణులు, లక్ష్ములు, ఆడపడుచులు 3 రౌండ్లు చక్కగా కంప్లీట్ చేసుకున్నాము. మరి ఈ రౌండ్లో అయిపోయేసరికి మీ స్కోర్లు ఎంత ఉన్నాయి చూద్దాము. అండ్ నెక్స్ట్ రౌండ్ మీరు ఆడే గేమ్ ఏంటో కూడా చూద్దాం. లక్ష్మిల స్కోర్లు చూసేద్దాం మనం ముందు. సో ముందు నెక్స్ట్ రౌండ్ని టాప్ స్కోరర్లు ఇద్దరు ఆడతారనమాట. ఓకేనా? మీ లక్ష్యం చేరుకోవడానికి రెడీ అయిపోండి. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఈ రౌండ్ ఏ అండ్ సి మన లక్కీ అండ్ భవాని మీరిద్దరు ఆడతారు. మీరిద్దరు ఆడే గేమ్ ఏంటో చూద్దాము. వచ్చేయండి. సో ఇదే మీరు ఆడే గేమ్. అక్కడ బోర్డు ఉంది, కింద బాస్కెట్స్ ఉన్నాయి, 1, 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు ఆ బోర్డ్ని హిట్ చేయాలి మీరిద్దరు కూడా. ఓకే, బాల్తో. ఆ బాల్ వెళ్ళి ఏ బుట్లో పడితే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఒకవేళ సపోజ్ లక్కీ కొట్టిన బాల్ వచ్చి 1 నీ బొట్లో పడింది అనుకో, నీకే పాయింట్. ఒకవేళ నువ్వు కొట్టిన బాల్ వచ్చి తిన్న బుట్లో పడింది అనుకో, తినకే పాయింట్. ఓకే, సో జాగ్రత్తగా ఆడుకోండి. ఫైనల్గా నాకు బుట్టలో ఎన్ని బాల్స్ ఉన్నాయన్న దాని మీద మీ స్కోర్ ఉంటుంది. ఒక్కో బాల్కి 100 పాయింట్స్ అండ్ 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకే, అర్థమైపోయింది కదా గేమ్? 60 సెకండ్స్ టైమర్ ఇచ్చేయండి. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పక్కల దాంట్లో వేయకూడదని మీ బుట్టలో కూడా వేసుకోవడం మానేకండి.
లక్కీ కమాన్. బా ఏంటి బా సరిగ్గా ఆడు బా నువ్వు. అప్పుడే 3 బాల్స్ వేస్తావు బా నువ్వు. గుడ్. జస్ట్ 15 సెకండ్స్ మోర్. లక్కీ ఒక్కటే వేసావు ఇప్పటి వరకు. Four, 3, 2 and 1. Time up. పక్క వాళ్ళ దాంట్లో బాల్ వేయకూడదని చెప్పి ఎంత జాగ్రత్తగా ఆడారో ఇద్దరు అసలు. కానీ ఇద్దరు ముదురులే. ఒక్క బాల్ కూడా ఈవిడ దీని దాంట్లో వేయలే, ఈవిడ తన దాంట్లో వేయలే. సూపర్ అసలు. మొత్తం నీ స్కోర్ 400 పాయింట్స్. థ్యాంక్ యూ. నీకు 300. అలా ఎలా లక్కీ? ఒకటే వెళ్ళి పక్క దాంట్లో పడాలి కదా. టిపికల్ ఇండియన్ నేచర్ శ్యామల, మనకి రాకపోయినా పర్లేదు కానీ సర్వనాశనం అయిపోవాలి. మనం నాశనం అయిపోయినా కూడా పర్లేదు అంతేనా? సో బహుశా అది ఇక్కడ వర్కౌట్ అయినట్టుంది ఇన్నర్ ఫీలింగ్స్. ఓకే 300 పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. పదండి. సో మధు అండ్ ప్రియా ఇద్దరు 850తో ఉన్నారు. మీరు ఇద్దరిలో ఎవరు 10 బాల్స్ వేస్తే వాళ్ళు విజయలక్ష్మి ఇవాళ. ఆడేద్దామా? రండి. టైమర్ ప్లీజ్ అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. ఎవరు 10 వేస్తే వాళ్ళే విన్నరు. గుర్తుపెట్టుకోండి లైన్ బాగా. ఏ ప్రియా, నీకు మధు ఒక బాల్ ఇచ్చింది ప్రియా. అమ్మో, ఇంకా ఒక్క బాల్ వేస్తే ప్రియా నీకు 10 అయిపోతాయి. జస్ట్ 1 బాల్. ప్రియా కమ్ ఆన్ ట్రై. ఇంకా టైం ఉంది. బాల్స్ లేవు. కింద ఉన్నాయి కదా, తీసుకో. టైమ్ అప్. మధు, నీవి ఓన్లీ 2 బాల్స్ ఉన్నాయి. 200 పాయింట్స్. తన దాంట్లో నువ్వు ఒకటి వేసావు. ఒకటి మాత్రం నేను చూసా. 3 వేసావా? సరే చూద్దాం. నువ్వు ఎన్ని వేసినా ఏం వేసినా పాయింట్లు మాత్రం తనకే వెళ్ళిపోతాయి. కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయో తన దగ్గర. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 and 1300. 1300 points. థ్యాంక్ యూ. 1860 points తో లక్కీ టాప్ లో ఉంది ఇప్పటి వరకు. బట్ 2150తో నువ్వే ఇవాల్టి విజయలక్ష్మి. థ్యాంక్ యూ శ్యామల. వెరీ అష్టలక్ష్మి వెండి కలసం నీదే ప్రియా. థ్యాంక్ యూ. వాదించారు లాయర్ అన్నారు. సో వాదించినా ఏది జరిగినా ఫైనల్ గా గెలుపు ఎవరిది అన్నది కదా ఇంపార్టెంట్. కేసు గెలిచేసావు ఫైనల్లీ. థ్యాంక్ యూ. ఇప్పుడైనా ఒప్పుకుంటావా రాణి పులికేసి? ఓకే, ఇప్పుడు ఒప్పుకుంటావా? విజయలక్ష్మి గోల్డ్ రౌండ్ ఆడేస్తున్నాం మనం ఇప్పుడు. తిప్పేసేయి. లక్ష్మీదేవి వస్తే నెక్స్ట్ బోనస్ రౌండ్ కూడా ఆడేసేయచ్చు. ఓకే, తిప్పు. లక్ష్మీదేవి, వావ్, బోనస్ రౌండ్ ఆడిస్తున్నాము. కంగ్రాట్స్. బోనస్ రౌండ్ ప్లీజ్. సో బోనస్
రౌండ్ ఆడేస్తున్నాము. ఇవాళ వచ్చేటువంటి పజిల్ చూసేద్దాము. పజిల్ అండ్ టైమర్ ఒకేసారి వస్తాయి ప్రియా, చూసుకో. అండ్ నీ నోట్లోంచి ఒకసారి ఒక్క వర్డే రావాలి. వన్స్ ఒక ఆన్సర్ చెప్పేసామంటే అది లాక్ అయిపోతుంది. రైట్ అయితే 10 grams గోల్డ్, కాదు అంటే ఏమి ఉండదు. ఓకే, పజిల్ ప్లీజ్. అందులో ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఏంటో ఆలోచించి చెప్పేసి 30 seconds ఉంది. కరెక్ట్గా చెప్తే 10 grams గోల్డ్. టైం అయిపోతుంది ప్రియా. టైం అప్. సో ప్రియా, మొత్తానికి మనం పజిల్ లాస్ అయ్యాము. ఓన్లీ విజయలక్ష్మి టైటిల్ అండ్ అష్టలక్ష్మి వెండి కలిసి. థ్యాంక్ యూ. గిఫ్ట్స్ తీసుకుందాం. కప్. సో లక్ష్మిలు, మొత్తం మీ గిఫ్ట్స్ మీకు వచ్చేసాయి. అండ్ జీ తెలుగు నుంచి ఆడపడుచు లాంఛనం కూడా మీకోసం రెడీగా ఉంది. ముందుగా విజయలక్ష్మి. అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము ఇవాళ మన విజయలక్ష్మికి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శ్యామల. అండ్ ఈ గిఫ్ట్స్ మీకు. లక్ష్ములు, నలుగురు రాణి లక్ష్ములతో ఇవాళ ఎపిసోడ్ సూపర్ గా ఫినిష్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం మరో 4 ఆడపడుచులతో. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.